కుప్పం నియోజకవర్గంలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు జనం. వృద్ధులు, దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరింత సమాచారం మున్సిపల్ పాఠశాల నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉదయం పూటనే తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి ఓటర్లతో క్యూలైన్లన్నీ కూడా కలకలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆర్పేటలో తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం పూటనే మహిళలంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వారికి నిర్దేశించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఆర్పేటలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉదయం పూటనే తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారికి నిర్దేశించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆర్పేటలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రస్తుతం మనం క్యూ లైన్లో బారులు తీరినటువంటి ఓటర్లతో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా కలకలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో 2,23,104 మంది ఓటర్లు ఉన్నారు. 243 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం విపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్సీ భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీలో ఉన్నారు. మొత్తం 13 మంది అభ్యర్థులు కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి తమ యొక్క భవితవ్యాన్ని నిర్దేశించుకోబోతున్నారు. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఒక వృద్ధుడు మనం చూస్తున్నాం. వృద్ధులు, వికలాంగులకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ యొక్క ఓటు హక్కును వారు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు క్యూ లైన్లో గంటల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఉదయం పూటనే కాస్త వాతావరణం చల్లగా అనుకూలించడంతో తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సతీష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నియోజకవర్గం నుంచి.